హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో ఫార్ములాస్ అనేటివి మనం ఒకసారి రీకాల్ చేసుకుందాం. దాన్ని బట్టి సైన్ 2a ఫార్ములా, సైన్ కాస్ 2a, టాన్ 2a, అలానే సైన్ 3a, కాస్ 3a, టాన్ 3a, కాట్ 3a, అలా మనం ఈ ఫార్ములాస్ ఎందుకు రికాల్ చేసుకోవడం అంటే ఫ్రమ్ దీస్ ఫార్ములాస్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద 18 degrees angle, 36 degrees angle, 54 degrees angle, 72 degrees. అలానే మనం ఆల్రెడీ 15 degrees, 75 degrees కాస్ సైన్ టాన్కి ఫైండ్ అవుట్ చేసాము. ఇప్పుడు మనం ఇవి నేర్చుకున్నాము అంటే దీని నుండి మనకి ఏంటి అని అంటే ఈ వాల్యూస్ అనేటివి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అన్నట్టు. దీనికంటే ముందు మనము వచ్చేసి యాక్చువల్గా సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఎలా ఉంటాయి అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. అలానే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి. వీటిని ఎందుకు తీసుకుంటున్నాను, మనం 2a 3a రావాలి అంటే ఏ ప్లస్ బి అనేటివి సూట్ అవుతుంది కాబట్టి. టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు టాన్ ఏ ప్లస్ టాన్ బి బై 1 మైనస్ టాన్ ఏ టాన్ బి. ఇప్పుడు మైనస్ ఏ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి వస్తుంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నప్పుడు కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి వస్తుంది. టాన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నప్పుడు టాన్ ఏ మైనస్ టాన్ బి బై 1 ప్లస్ టాన్ ఏ టాన్ బి. అంటే సైన్ అనేది చేంజ్ అవుతుంది ఇక్కడ. దీని నుండి మనము సైన్ 2a ఎలా ఫైండ్ అవుట్ చేయడం అంటే యు టేక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ. అప్పుడు ఏమవుతుంది, సైన్ ఏ కాస్ ఏ ప్లస్ కాస్ ఏ సైన్ ఏ. దీని నుండి ఏమవుతుంది మనకి 2 సైన్ ఏ కాస్ ఏ, 2 టర్మ్స్ సేమ్ కాబట్టి. అలానే కాస్ 2a ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ సైన్ ఏ సైన్ ఏ. అంటే ఎలా వస్తున్నాయి ఆ ఫార్ములాస్ అంటే మనం జస్ట్ యూ అప్లై ద బి ప్లేస్లో మనం ఏ అనేది తీసుకోవడం. ఓకేనా. అలానే సిమిలర్గా టాన్ 2a అనేది టాన్ ఏ ప్లస్ టాన్ ఏ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. ఓకేనా. టాన్ ఏ ఇంటూ టాన్ ఏ అనేది వస్తుంది అన్నట్టు ఇక్కడ మనకి. ఓకేనా. దీన్ని బట్టి మనం సింపుల్గా ఏమని నోట్ చేసుకుంటాం ఫార్ములాస్ని, సైన్ 2a ఈక్వల్ టు 2 సైన్ ఏ కాస్ ఏ. అలానే కాస్ 2a ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ. కాస్ స్క్వేర్ ఏ ప్లేస్లో ఐడెంటిటీ నుండి సైన్ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్, 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ. సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకేనా. టాన్ 2a ఈక్వల్ టు 2 టాన్ ఏ బై 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ. అలానే సైన్ 2a అనేది టాన్కి ఎలా రిలేట్ అవుతుంది అంటే 2 టాన్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. కాస్ 2a ఈక్వల్ టు 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ బై 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ. అది ఎలా వస్తుంది, మనం టాన్ 2aని మళ్ళీ పైథాగరస్ థీరం నుండి ఆపోజిట్ అడ్జసెంట్ తీసుకున్నప్పుడు హైపోటెన్యూస్ వాల్యూ 1 ప్లస్ టాన్ స్క్వేర్ ఏ అనేది వస్తుంది. ఆపోజిట్ ఈస్ 2 టాన్ ఏ అవుతున్నప్పుడు 1 మైనస్ టాన్ స్క్వేర్ ఏ అనేది అడ్జసెంట్ అవుతుంది. ఓకేనా. అలానే కాట్ 2a ఏమవుతుంది, 2 కాట్ ఏ బై
అక్కడ ఏమవుతుంది cot 2a అంటే cot b ప్లస్ cot a అంటే 2 cot a బై 2 cot a కాదు cot స్క్వేర్ a మైనస్ 1 బై 2 cot a అనేది వస్తుంది. ఓకేనా? ఇలానే ఇంకా దీని నుండి మనకేంటి ఏ ఉన్నప్పుడు 2a ఉన్నప్పుడు 2 sin a cos a అని రాసుకుంటున్నాం. అలానే ఏ ఉన్నప్పుడు sin a ఉన్నప్పుడు జస్ట్ హాఫ్ ఆఫ్ ది యాంగిల్ 2 sin a బై 2 cos a బై 2 అనేది నోట్ చేసుకుంటాం. అలానే cos 2a cos a కి ఏం తీసుకుంటాము cos స్క్వేర్ a బై 2 మైనస్ sin స్క్వేర్ a బై 2 దాన్నే 1 మైనస్ 2 sin స్క్వేర్ a బై 2 లేదంటే 2 cos స్క్వేర్ ఏది సూట్ అవుతే ఆ ఫార్ములాని మనం అప్లై చేస్తాం. tan ఏని అంటే 2a గా అప్లై చేస్తున్నప్పుడు 2 tan a బై 2 బై 1 మైనస్ tan స్క్వేర్ a బై 2 అలానే cot a అనేది cot స్క్వేర్ a బై 2 మైనస్ 1 బై 2 cot a బై 2 ఓకేనా? ఇట్లనే 2 tan a బై 2 అనేది కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి sin 3a ఈక్వల్ టు 3 sin a మైనస్ 4 sin క్యూబ్ a వస్తుంది. ఎలా వస్తుంది? sin ఆఫ్ a ప్లస్ 2a ఫార్ములాని sin a cos b cos a sin b ఫార్ములాలో అప్లై చేస్తే ఓకేనా? అది సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. అలానే cos 3a ఈక్వల్ టు 4 cos క్యూబ్ a మైనస్ 3 cos a tan 3a ఈక్వల్ టు 3 tan a మైనస్ tan క్యూబ్ a బై 1 మైనస్ 3 tan స్క్వేర్ a ఓకేనా? cot 3a కూడా అదే ఫార్ములా అవుతుంది. cot 3a ఈక్వల్ టు 3 cot a మైనస్ cot క్యూబ్ a బై 1 మైనస్ 3 cot స్క్వేర్ a ఓకే? ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. దీని నుండి మనము ఏంటి అంటే 18 డిగ్రీస్ సైన్ కాసు వాటిని ఫైండ్ అవుట్ చేయడం. జనరల్గా 90 డిగ్రీస్ని 5 ఇంటూ 18 5 మనకి 90 అనేది వస్తుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు 18 డిగ్రీస్ తీసుకున్నప్పుడు మనకి 5a ఈక్వల్ టు 90 డిగ్రీస్ వచ్చేస్తుంది. దీన్ని 2a ప్లస్ 3aగా 5aని మనము స్ప్లిట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది 5a అవుతుంది. 2a ఈక్వల్ టు 90 డిగ్రీస్ మైనస్ 3a అనేది అంటే 3aని రైట్ సైడ్ పంపిస్తున్నాం. బోత్ సైడ్స్ సైన్ అప్లై చేస్తున్నాం. సైన్ 2a ఈక్వల్ టు సైన్ ఆఫ్ సైన్ ఆఫ్ 90 డిగ్రీస్ మైనస్ 3a. సైన్ 90 మైనస్ తీటా ఏమవుతుంది కాస్ తీటా అంటే కాస్ 3a వస్తుంది. సైన్ 2a ఫార్ములా అనేది సైన్ 2a ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అయింది కాస్ 3aకి ఈక్వల్ అయింది. సైన్ 2aని ఏమని రాయొచ్చు 2 sin a cos a అని నోట్ చేసుకోవచ్చు. కాస్ 3aని 4 cos క్యూబ్ a మైనస్ 3 cos aగా నోట్ చేస్తున్నాం. అప్పుడు రైట్ సైడ్లో కాస్ ఏని కామన్ తీసుకున్నప్పుడు 4 cos స్క్వేర్ a మైనస్ 3 అనేది వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉన్న కాస్ ఏని రైట్ సైడ్లో ఉన్న కాస్ ఏని మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఏమొచ్చింది సైన్ a ఈక్వల్ టు 4/2 కాస్ స్క్వేర్ a అంటే ఏంటి 1 మైనస్ సైన్ స్క్వేర్ a మైనస్ 3/2 అనేది వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు 4/2 మైనస్
4/2 sin square A minus 3/2. 4/2 minus 3/2 ఏంటి? 1/2. 1/2 minus 2 ones are 2 twos are. So 2 sin square A అనేది మనకి వచ్చినటువంటి ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు మనకి A ఈక్వల్ టు, ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు? 2 sin square A అన్నప్పుడు మనకు సూటబుల్ ఫార్ములా ఉంది కదా 2 sin square A అంటున్నప్పుడు 1 మైనస్ 2 sin square A ని ఇక్కడ మనము నోట్ చేసుకుందాము. ఇక్కడ 4, ఓకే, 4 cos square A minus 3 అనేది వచ్చింది. అంటే ఇక్కడ మనకి 4 minus 3 అనేది 1/2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 minus 2 ఇంటూ sin square A ని 2 sin square A ని ఏం రాసుకోవచ్చు అంటే 1 minus cos 2A అని నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 1/2 minus 1 plus cos 2A. That is equal to cos 2A minus 1/2 అనేది వచ్చింది. ఇక్కడ మనకి ఇలా కాకుండా టేక్ ద ఎల్సిఎం అండ్ రైట్ సైడ్ కి పంపించేద్దాం. ఏంటి? ఎల్సిఎం తీసుకుంటే ఏమైంది? 1 minus 4 sin square A whole by 2 అనేది వచ్చింది. లేదు అంటే మనం ఇక్కడనే సింప్లిఫై చేసేద్దాం. ఏమవుతుంది? 2 sin A ని మనము లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నప్పుడు 4 minus 4 sin square A minus 3. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus 4 sin square A. ఈ 2 టర్మ్స్ ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 4 sin square A plus 2 sin A minus 1 equal to 0. This is a quadratic equation. It is in the quadratic equation. అప్పుడు sin A వాల్యూ ఏమవుతుంది? minus b plus or minus under root of b square minus 4a is 4, c is minus 1 by 2a. 2 into 4. That is equal to minus 2 plus or minus under root of 2 2s are 4, 4 4s are 16 with minus అన్నప్పుడు plus 16 by 8. That is the sin. ఇప్పుడు వచ్చేసి మనము it is equal to minus 2 plus or minus root 16 plus 4 is root 20 by 8. ఈ 20ని ఏమని రాయొచ్చు? 4 5s రాయొచ్చు. ఆ 4 అనేది అండర్ రూట్ నుండి అవుట్ సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? minus 2 plus or minus 2 root 5 by 8 వచ్చింది. 2 కామన్ తీసినప్పుడు minus 1 plus or minus root 5 by 8. అంటే 2 1s are 2 4s are. sin A. అంటే sin A ఈక్వల్ టు minus 1 plus or minus root 5 by 8 లో మనము if A equal to 18 degrees అయినప్పుడు sin 18 degrees అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తే that would be పాజిటివ్ అనేది అవుతుంది. పాజిటివ్ అన్నప్పుడు మనం -1 minus root 5 by 8 ని 4 ని చూజ్ చేసుకోవద్దు. ఇక్కడ 4 వస్తుంది. చూజ్ చేసుకో. ఎందుకు? ఇది నెగిటివ్ అవుతుంది. అందుకనే ఇఫ్ A ఈక్వల్ టు 18 degrees sin 18 degrees ఈక్వల్ టు root 5 minus 1 by 4. ఎందుకు అంటే రెండు ఉంటాయి. One is root 5 minus 1 by 4. Another one is root 5 minus root 1 by 4. This is not suitable. ఎందుకు? నెగిటివ్. అదే రూట్ 5 అంటే 2.236 ఉంటుంది కాబట్టి 2.23 minus 1 by 4 అనేది పాజిటివ్ అవుతుంది. sin 18 value is now root 5 minus 1 by 4. How to calculate the cos 18?
cos 18 degrees equal to 1 minus sin square 18 degrees under root. Okay, no? That is equal to under root of 1 minus root 5 minus 1 by 4 whole square. That is equal to under root of 1 minus a square plus b square minus 2ab by 4. అంటే దాన్ని ఎక్స్పాండ్ చేశాను. అంటే 5 root 5 square is 5. 5 plus 1 6. Take the LCM. 4 is the LCM. 4. 5 plus 1 is 6. That is minus 6. Minus into minus plus 2 root 5. ఓకేనా? ఇక్కడ cos 18 degrees. ఇక్కడ ఏమొచ్చింది? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రూట్ 5 minus 1 by 4 whole square అంటే ఇక్కడ 16 వస్తుంది. 16 వస్తుంది. అప్పుడు LCM మనకి 16 అవుతుంది. 16 minus 6 అనేది 10. అంటే 10 plus 2 root 5 by 16. Okay. That is equal to root 10 plus 2 root 5 by 16 అండర్ రూట్ నుండి అవుట్ సైడ్ వస్తే 4 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటి? cos 18 degrees equal to under root 10 plus 2 root 5 by 4 అనేది cos వాల్యూ. sin 18 degrees ఎంత? root 5 minus 1 by 4. ఓకేనా? ఇప్పుడు tan 18 degrees ఏమవుతుంది? root 5 minus 1 by root 10 plus 2 root 5 అనేది అవుతుంది. ఓకేనా? దీన్ని మనము సింప్లిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 36 degrees sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. ఓకేనా? sin 36 అన్నప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనము sin 18 degrees వచ్చింది కదా. sin 2a ఈక్వల్ టు 2 sin a cos a. cos 2a ఈక్వల్ టు 1 మైనస్ 2 sin square a అనేది తీసుకుంటే బెటర్. ఎందుకు అంటే 18 degrees అనేది అంటే cos 2 into 18 degrees అన్నప్పుడు 1 minus 2 sin square 18 degrees అవుతుంది. ఇది cos 18 అనేది కొంచెం మనకి అండర్ రూట్ ఆఫ్ 10 plus 2 అండర్ రూట్ ఉంది కాబట్టి నేను మళ్ళీ ఇది చూజ్ చేసుకున్నాను. sin 18 అనేది root 5 minus 1 by 4. ఇప్పుడు అది సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటి? cos 36 degrees ఈక్వల్ టు 1 minus 2 root 5 minus 1 by 4 whole square. That is equal to 1 minus 2 into 5 plus 1 minus 2 root 5 by 60. 2 ones are 2 8s. Take the LCM. 8 minus 6 plus 2 root 5 by 8. 5 minus 6 enter 2 plus 2 root 5 by 8. సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది? 2 కామన్ తీస్తే 1 plus root 5 by 8. అంటే 2 ones are 2 4s. సో 1 plus root 5 by 4 అనేది cos 36 వాల్యూ. ఓకేనా? ఇప్పుడు మనకి ఇంకొక విషయం తెలుసు. ఏంటి? sin 18 degrees వాల్యూ అనేది root 5 minus 1 by 4. అదే మనకి ఏమవుతుంది? cos 72 degrees అవుతుంది. ఎందుకు? sin of 90 degrees minus theta అనేది అంటే sin of 90 degrees minus 72 degrees ఈక్వల్ టు sin 18 degrees అవుతుంది కాబట్టి అది cos 72 degrees కి ఈక్వల్. అలాగానే cos 36 degrees ఈక్వల్ టు root 5 plus 1 by 4 that is equal to sin 54 degrees అవుతుంది. ఎందుకు? కాంప్లిమెంటరీ యాంగిల్స్ సేమ్ ఇప్పుడు మనం ఎలా రాసామో అలా.
కాస్ ఆఫ్ 90 degrees మైనస్ 54 degrees అనేది 36కి ఈక్వల్ అవుతుంది కాబట్టి దట్ టర్న్స్ ఇంటూ sin 54. నెక్స్ట్ మనం ఇంకేం ఫైండ్ అవుట్ చేశాము, కాస్ 18 degrees అనేది ఫైండ్ అవుట్ చేశాము. కాస్ 18 degrees ఎంత వచ్చింది మనకి, అండర్ రూట్ ఆఫ్ 10 + 2√5/4 వచ్చింది. అంటే కాస్ 18 degrees అంటున్నప్పుడు అండర్ రూట్ ఆఫ్ 10 + 2√5/4 ఇట్ ఈజ్ ఈక్వల్ టు sin 72 degrees. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, sin 36 degrees అనేది రావాలి. sin 36 degrees రావాలి అంటే ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ 36 degrees అప్లై చేస్తే sin 36 వస్తుంది కదా. కాస్ 36 వాల్యూ ఎంత, 1 మైనస్ √5 + 1/4 హోల్ స్క్వేర్. ఓకేనా. నౌ సింప్లిఫై ఇట్, అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 5 + 1 + 2√5/4 4s are 60. Okay, that is equal to, take the LCM, 16 minus 6 minus 2√5/16. 16 minus 6 enter 10. So sin 36 degrees equal to under root of 10 minus 2√5/16. Under root నుండి 16 outside తీసుకున్నప్పుడు square root of minus 2√5/4 is the sin 36 degrees value. అంటే ఇప్పుడు మనము వీటిని ఎలా నోట్ చేసుకోవచ్చు, మనం ఇప్పుడు వాటిని గుర్తుపెట్టుకున్నప్పుడే మనము మెయిన్స్కి అయినా అడ్వాన్స్కి అయినా ఎంసెట్కి అయినా మనం సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు ఏంటి, sin 18 degrees అనేది √5 - 1/4. ఓకేనా. అలానే sin 36 degrees అనేది అండర్ రూట్ ఆఫ్ 10 minus 2√5/4. sin 54 degrees equal to √5 + 1/4. sin 72 degrees equal to √10 + 2√5/4. ఓకేనా. ఇది దిస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ 72 degrees, sin 36 అంటే కాస్ 54 degrees, sin 54 అంటే కాస్ 36 degrees, sin 72 అన్నప్పుడు కాస్ 18 degrees. ఓకేనా. యు రిమెంబర్ దీస్ వాల్యూస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు వాల్యూస్ వచ్చినప్పుడు మనం టాన్ని కూడా నోట్ చేసుకోవచ్చు. ఓకేనా. టాన్ అనేది ఏమవుతుంది, టాన్ 18 degrees అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఇక్కడ. టాన్ 18 degrees ఈక్వల్ టు √5 - 1/√10 + 2√5. మిగతావి కూడా అలానే టాన్ 36 degrees అంటున్నప్పుడు sin 36 degrees cos 36 degrees వాల్యూస్. వీటిని మనం అంటే సైన్ కాసు మనకి గుర్తున్నాయి అంటే మిగతాయి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే మళ్ళీ sin 15 కూడా రీకాల్ చేసుకోండి. sin 15 ఈక్వల్ టు √3 - 1/2√2 sin 75 degrees. sin 15 degrees sin 75 degrees. sin 75 degrees ఏమవుతుంది, √3 + 1/2√2. ఓకేనా. ఇదే sin 15 cos 75 అవుతుంది, sin 75 cos 15 అవుతుంది. ఓకేనా. టాన్ అనేది 2 - √3 అలా, అంటే మనం సింప్లిఫై చేసినప్పుడు tan 15 degrees ఈక్వల్ టు √3 - 1/√3 + 1 అనేది వచ్చినప్పుడు రేషనలైజ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. ఓకేనా. ఎందుకు అంటే sin 15 అనేది cos 75 degreesకి ఈక్వల్, sin 75 అనేది cos 15 degreesకి ఈక్వల్. యు రిమెంబర్ ఆల్ దీస్ వాల్యూస్. ఓకే. దీని నుండి మనము నెక్స్ట్కి వెళ్తాం అన్నట్టు. ఇంకొక విషయం ఏంటి అంటే మనం ఇక్కడ నేను చిన్న డిస్టర్బ్ చేయడం మర్చిపోయాను. ఏంటి, కాస్ స్క్వేర్ కాస్ 2aని మనం ఎలా నోట్ చేసుకోవచ్చు,
కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ, అలానే 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అనేది. ఇప్పుడు కాస్ 2ఏని 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ అన్నప్పుడు దీన్ని అంటే 2 సైన్ స్క్వేర్ ఏని కాస్ 2ఏని ఇంటర్చేంజ్ చేస్తే 2 సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ 2ఏ. అంటే ఎక్కడైనా మనకి సూటబుల్గా సైన్ స్క్వేర్ ఏ అనేది స్క్వేర్ నుండి ఎలిమినేట్ అవ్వాలి అన్నప్పుడు 1 మైనస్ కాస్ 2a/2 అనేది నోట్ చేసుకుంటాం. ఎందుకు? ఐడెంటిటీ నుండి సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాస్తాం. మళ్ళీ స్క్వేర్లు వచ్చినప్పుడు ఇక్కడ యాంగిల్స్ దగ్గర మనము అది అవుతుంది. అందుకనే ఇది తీసుకున్నప్పుడు ఈజీ ఉంటుంది. అలానే కాస్ 2a ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ మైనస్ 1 కాబట్టి ఈ మైనస్ 1ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే కాస్ 2a ప్లస్ 1ని మీరు 2 కాస్ స్క్వేర్ ఏగా రాసుకోవచ్చు. కాస్ 2a ప్లస్ 1/2ని కూడా కాస్ స్క్వేర్ ఏగా నోట్ చేసుకోవచ్చు. అంటే ఇవి కూడా మీరు ఫార్ములాస్ లాగా గుర్తుండాలి. అంటే కాస్ 2a ఎలా అయితే ఉండాలో సైన్ స్క్వేర్ ఏని అలా యాంగిల్స్ లాగా. ఓకేనా? థ్యాంక్ యూ.